హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒలింపిక్స్లో జరిగిన కొన్ని అరుదైన స్కామ్స్ గురించి చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. బట్ స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్కి తెలుగు సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ అలాగే పక్కన ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. మేడ్లిన్ నవంబర్ 4, 1957లో బ్రాక్లిన్లో పుట్టింది. కానీ ఆమె స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసింది మాత్రం రైకో తరపు నుంచి. తను మొదటి నుండి ట్రాక్ ఇంకా ఫీల్డ్ అథ్లెట్. తను ఉమెన్స్ లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్లో కూడా పార్టిసిపేట్ చేసింది. లాంగ్ జంప్లో తన పర్సనల్ బెస్ట్ 6.69 మీటర్స్. కానీ తను ఈ పర్సనల్ బెస్ట్ వల్ల ఫేమస్ అవ్వలేదు. 1984 ఒలింపిక్స్లో మేడ్లైన్ చాలా కేటగిరీస్లో పార్టిసిపేట్ చేయడానికి రెడీ అయింది. కానీ అనుకోకుండా తనకి ఇంజురీ అయింది. ఇంజురీ బాగా సివియర్గా అవడంతో మేడ్లైన్ నడవడం కూడా కష్టంగా మారిపోయింది. కానీ మేడ్లైన్ మాత్రం అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోలేదు. అలా అని చెప్పి తెలుగు సినిమాలో లాగా ఒకే సాంగ్లో రికవర్ అయిపోయి మళ్ళీ ఆడటం స్టార్ట్ చేయలేదు. తను ఒక కన్నింగ్ ప్లాన్ వేసింది. సుయోధన, ఇప్పుడు ఏం చేద్దాం? తనకు ఒక సిస్టర్ ఉంది. తన పేరు మార్గరెట్. వీళ్ళిద్దరు ట్విన్స్. చూడటానికి అచ్చుగుద్దినట్టే ఉంటారు. సో దీంతో మేడ్లైన్ మార్గరెట్ ని రంగులోకి దించి తన ప్లేస్ లో పోటీ చేసేలా ప్లాన్ వేసింది. మొత్తానికి మార్గరెట్ క్వాలిఫైర్స్ లో బాగా పర్ఫామ్ చేసింది. ఇంకా కంటిన్యూ చేసి ఉంటే తను మెడల్ కూడా గెలిచుండేదేమో. కానీ వాళ్ళ టీమ్ కోచ్ కి ఈ మ్యాటర్ తెలిసిపోయింది. వీళ్ళ ఫ్రాడ్ గురించి రైకో హెడ్ కోచ్ కి తెలిసిపోయింది. వీళ్ళ చేసిన ఈ పనికి కోచ్ ఆశ్చర్యపోయాడు. వెంటనే మొత్తం టీం ని కాంపిటీషన్ నుంచి బాయ్కాట్ చేపించాడు. ఎందుకంటే ఈ ఫ్రాడ్ గురించి పొరపాటున ఒలింపిక్ కమిటీ గనక తెలిస్తే మొత్తం కంట్రీనే ఒలింపిక్స్ నుంచి బ్యాన్ చేస్తారు. సో అందుకోసమనే హెడ్ కోచ్ ఈ డెసిషన్ తీసుకున్నారు. ఏదేమైనా సరే ఈ సిస్టర్స్ ఇద్దరు మంచి మూవీకి స్క్రిప్ట్ ఇచ్చే రేంజ్ లో స్కామింగ్ చేశారు. ఒలింపిక్స్ టైం గడిచే కొద్దీ చేంజ్ అవుతూ ఉంటాయి. చేంజ్ అవడం అంటే కొన్ని న్యూ గేమ్స్ ని యాడ్ చేస్తూ ఉంటారు అండ్ కొన్ని పాత గేమ్స్ ని తీసేస్తూ ఉంటారు. టగ్ ఆఫ్ వార్ అనే స్పోర్ట్ కూడా ఒలింపిక్ లో ఒక స్పోర్ట్. ఈ స్పోర్ట్ 1900, 1904, 1908, 1912 అండ్ 1920లో కండక్ట్ చేశారు. ఈ స్పోర్ట్ ని ఒక కంట్రీలో నుంచే డిఫరెంట్ క్లబ్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉండేవి. సో ఒకే కంట్రీ మల్టిపుల్ మెడల్స్ గెలిచే ఛాన్స్ ఉంది. 1908లో లివర్పూల్ పోలీస్ ఈ స్పోర్ట్ లో సిల్వర్ మెడల్ ని గెలుచుకున్నారు. అండ్ ఫైనల్లో వీళ్ళు ఓడిపోయింది కూడా లండన్ పోలీస్ టీంతో. సో మెడల్స్ మొత్తం ఇంగ్లాండ్ టీంకే వచ్చేసాయి. ఎందుకంటే ఇందాక చెప్పినట్లు ఒకే కంట్రీలో నుంచి డిఫరెంట్ క్లబ్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో మొత్తానికి మెడల్స్ ని ఇంగ్లాండ్ లోని క్లబ్సే గెలుచుకున్నాయి. కానీ మ్యాటర్ మాత్రం అది కాదు. అమెరికన్ టీంతో ఈ స్పోర్ట్ ఆడే టైంలో లివర్పూల్ పోలీసులు బాగా బరువు ఉండే షూని వేసుకుని ఆడారు. ఎంత బరువు అంటే అడుగు వేయడానికి కూడా కష్టంగా ఉండే షూస్ అవి. ఇలా బరువున్న షూస్ తో పార్టిసిపేట్ చేసి అమెరికా టీం మీద లివర్పూల్ పోలీస్ టీం గెలిచింది. ఎంత బరువైన షూస్ తో ఆడినా కానీ ఫైనల్లో లండన్ పోలీస్ టీంతో మాత్రం ఓడిపోయారు. అమెరికన్ టీం ఈ షూస్ గురించి ఒలింపిక్ కమిటీకి కంప్లైంట్ చేసింది. కానీ షూ ఎంత బరువు ఉండాలనే రూల్ అప్పట్లో లేకపోవడంతో ఒలింపిక్ కమిటీ ఎలాంటి యాక్షన్ ని తీసుకోలేదు. ఒలింపిక్స్ లో డ్రగ్స్ వాడి దొరికిపోవడం గురించి మనం చాలాసార్లు వినుంటాం. డోపింగ్ అని, స్కాండల్స్ అని ఎన్నో జరుగుతూనే ఉంటాయి. ప్లేయర్స్ ని బ్యాన్ చేయడం, వాళ్ళు గెలుచుకున్న మెడల్స్ ని వెనక్కి తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ డోపింగ్ స్కాండల్స్, డ్రగ్ టెస్ట్లు స్టార్టింగ్ లో లేవు. అంటే ఈ టెస్ట్లన్నీ మధ్యలో యాడ్ అయినవి. సో ఇప్పుడు మనందరికి వచ్చే డౌట్, మొదట్లో ఈ డోపింగ్ టెస్ట్ లో దొరికింది ఎవరని? దానికి ఆన్సర్ హ్యాన్స్ అనే ఇతను మొత్తం 3 ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేశాడు. 1964, 1968 అండ్ 1972 ఈ 3 ఒలింపిక్స్ లో అతను పార్టిసిపేట్ చేశాడు. 1968లో స్వీడన్ టీం ఒక ఈవెంట్ లో బ్రాంజ్ మెడల్ ని గెలుచుకుంది. కానీ ఆ మెడల్ ని మళ్ళీ వెనక్కి ఇచ్చాల్సి వచ్చింది. దానికి రీజన్ మనోడే. 1968 ఒలింపిక్స్ లో మొట్టమొదటిసారిగా అథ్లెట్స్ ని డ్రగ్ టెస్ట్ చేశారు. దానిలో హ్యాన్స్ అడ్డంగా దొరికిపోయాడు. కానీ మనోడు ఏ పెద్ద పెద్ద డ్రగ్సో, స్టెరాయిడ్సో ఇలాంటివి ఏమి యూజ్ చేయలేదు. జస్ట్ 2 బీర్లు తాగి కూల్ గా గేమ్కి వచ్చాడు. బట్ టెస్ట్ లో మాత్రం ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నట్టు రిపోర్ట్స్ వచ్చాయి. మనోడు మాత్రం షూటింగ్ కాంపిటీషన్ ముందు రిలాక్స్ అవడానికి 2 బియర్ బాటిల్ తాగాను అని ఒప్పుకున్నాడు. పాపం ఆ 2 బీర్లు కనుక తాగిపోయినట్లయితే కమ్మగా ఒక మెడల్ని మెడలో వేసుకుని ఉండేవాడు. ఈ లిస్ట్లోనే అన్యూజువల్ చీటర్ సియాన్. ఎందుకంటే డోపింగ్ టెస్ట్ లో పట్టుబడింది సియాన్ కాదు, అతని గుర్రం. సియాన్ అనే ఇతను 2 ఒలింపిక్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేశాడు. వాటితో పాటు 6 యూరోపియన్ ఛాంపియన్షిప్స్ ఇంకా చాలా పోటీల్లో పార్టిసిపేట్ చేశాడు. 2004లో జరిగిన ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. కానీ సియాన్ గుర్రం డోపింగ్ టెస్ట్ లో పాస్ అవ్వలేదు.
సియాన్ గుర్రంతో పాటు ఆ ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసిన ఇంకో 3 గుర్రాలు కూడా డోపింగ్ టెస్ట్ లో పట్టుబడ్డాయి. వాటి బ్లడ్ లో బ్యాన్డ్ సబ్స్టాన్స్ దొరికాయి. కానీ సియాన్ మాత్రం దీని గురించి చెప్తూ పోటీకి ముందు తన గుర్రానికి తనే తినిపించేవాడని, ఎలాంటి బ్యాన్ చేసిన సబ్స్టాన్స్ ని తన గుర్రానికి ఇవ్వలేదని తను చెప్పుకొచ్చాడు. తన గుర్రానికి వెటనరీ డాక్టర్ 3 నెలల నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నాడు, కానీ అతను కూడా ఎలాంటి బ్యానెడ్ సబ్స్టాన్స్ ని యూజ్ చేయలేదని కూడా చెప్పాడు. కానీ ఒలింపిక్ కమిటీ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా సియాన్ గెలిచిన మెడల్ ని వెనక్కి లాగేసుకున్నారు. రోమన్ ఎంపరర్ అయిన నీరో క్రూయల్ కింగే కాదు, పెద్ద చీటర్ కూడా. మనిషి క్రూయల్ అయినా అతనికి ఆర్ట్ అంటే చాలా ఇష్టం. పోయట్రీ, పెయింటింగ్, సింగింగ్ ఇలా అన్నిట్లో వేలు పెడుతూ ఉండేవాడు. 67 AD లో జరిగిన ఒలింపిక్స్ లో నీరో పార్టిసిపేట్ చేశాడు. తను పార్టిసిపేట్ చేయడానికి వీలుగా ఉండేలా ఒలింపిక్స్ ని 1 సంవత్సరం పోస్ట్ పోన్ చేపించాడు. ఒలింపిక్స్ కమిటీకి లంచాలిచ్చి ఇలా పోస్ట్ పోన్ చేపించాడు. అలాగే తనకు బాగా వచ్చిన పెయింటింగ్, సింగింగ్ ని కూడా ఒలింపిక్స్ లో యాడ్ చేపించాడు. వీటితో పాటు చాలా గేమ్స్ లో జస్ట్ పార్టిసిపేట్ చేసి మెడల్స్ వచ్చేలా ఒలింపిక్స్ కమిటీని బెదిరించాడు. నీరో చనిపోయాక అతని పేరు మీద ఉన్న విన్నింగ్స్ అన్నిటిని ఒలింపిక్ కమిటీ కొట్టేసింది. ఈ కేసు కొంచెం సియాన్ కేసులానే ఉంటుంది, కానీ దాంట్లో హార్స్కి డ్రగ్స్ ఎవరిచ్చారనేది సియాన్కి తెలీదు. బట్ ఇక్కడ హార్స్ రైడర్ అయిన టోనీ ఒక అడుగు ముందుకు వేసి తను డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా తన గుర్రానికి కూడా డ్రగ్స్ కు మించి ఏదో పదార్థాన్ని ఇచ్చాడు. టోనీ అంటే సడన్ గా నేను అనుకుంటారేమో, నేను కాదు, ఇతను పాత టోనీ. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో టోనీ హెన్సన్ జంపింగ్ లో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నాడు. కానీ డోపింగ్ టెస్ట్ లో టోనీ దొరికిపోయాడు. తను బ్యానెడ్ సబ్స్టాన్స్ ని తీసుకున్నాడు, కానీ తన హార్స్ కి క్యాప్ససిన్ అనే చిల్లిని డ్రగ్ లో కలిపి ఇచ్చాడు. ఇది ఘాటుతో పాటు పెయిన్ రిలీఫ్ ని కూడా ఇస్తుంది. అంతేకాదు దీనికి ఇంకొక స్పెషాలిటీ ఉంది. ఇది తీసుకున్నప్పుడు చిన్న దెబ్బ తగిలినా సరే చాలా నొప్పిని కలిగిస్తుంది. దీనివల్ల గుర్రం జంప్ చేసేప్పుడు కింద పడకుండా అలాగే హెడిల్స్ కి తగలకుండా జంప్ చేస్తూ ఉంటాయి. ఈ స్కామ్ గురించి తెలియడంతో ఒలింపిక్ కమిటీ టోనీతో పాటు మొత్తం నార్వే టీం మెడల్స్ ని వెనక్కి తీసేసుకుంది. 1980 ఏప్రిల్ 21న జరిగిన బోస్టన్ మ్యారథాన్ లో రోజీ అనే ఈమె 2 గంటల 31 నిమిషాల 51 సెకండ్ల పాటు నాన్ స్టాప్ గా రన్నింగ్ చేసి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. అలా నిలిచి గోల్డ్ మెడల్ ని సాధించుకుంది. కానీ 8 రోజుల తర్వాత తనకిచ్చిన మెడల్ ని అఫీషియల్స్ వెనక్కి తీసుకున్నారు. ఎందుకంటే రోజీ ఆ మ్యారథాన్ మొత్తం పార్టిసిపేట్ చేయలేదు. జస్ట్ 1 మైల్లో రేస్ కంప్లీట్ అవుతుందన్నప్పుడు తను వచ్చి జాయిన్ అయింది. స్టోరీలోకి వెళ్తే రోజీ న్యూయార్క్ లో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్. తను 1979 లో న్యూయార్క్ లో జరిగిన మ్యారథాన్ లో క్వాలిఫై అయింది. న్యూయార్క్ సిటీ మ్యారథాన్ టైమింగ్ ని సబ్మిట్ చేసి బోస్టన్ మ్యారథాన్ కి క్వాలిఫై అయింది. బోస్టన్ మ్యారథాన్ లో మొత్తం 448 మంది పార్టిసిపేట్ చేస్తే వాళ్ళందరినీ వెనక్కి నెట్టి ఈమె ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. విషయం ఏంటంటే తను న్యూయార్క్ లో కంప్లీట్ చేసిన మ్యారథాన్ తో పోల్చుకుంటే 25 నిమిషాల తక్కువ టైంలో ఈ రేస్ ని కంప్లీట్ చేసింది. సో ఆ మ్యారథాన్ రేస్ కి బోస్టన్ మ్యారథాన్ కి చాలా ఎక్కువ టైం గ్యాప్ ఉండడంతో అఫీషియల్స్ కి డౌట్ వచ్చింది. దీంతో మ్యారథాన్ స్టార్టింగ్ లో తీసిన పిక్స్ ని చెక్ చేసింది. అంతే, దెబ్బతో స్టోరీ మొత్తం బయటపడింది. రోజీ ఆ ఫొటోస్ లో కనిపించలేదు. ఇన్వెస్టిగేషన్ చేసి చూస్తే తను 1 మైల్ ముందొచ్చి రేస్ లో జాయిన్ అయినట్లుగా తెలిసింది. 1976 లో ఈస్ట్ జర్మనీ తరపున ఉమెన్స్ టీమ్ స్విమ్మింగ్ కాంపిటీషన్ లో పాల్గొంది. వాళ్ళందరూ చూడటానికి మగవారిలానే ఉన్నారు. అసలు కొంతమంది అయితే షేవింగ్ చేసిన మగవారిలా ఉన్నారు. ఏంటి అని వాళ్ళని క్వశ్చన్ చేస్తే డాక్టర్ ఇచ్చిన విటమిన్స్ వల్ల ఇలా అయిపోయారు అని చెప్పుకొని వచ్చారు. కానీ వాళ్ళు యూజ్ చేసింది మాత్రం విటమిన్స్ కాదు, స్టెరాయిడ్స్. ఆ స్టెరాయిడ్స్ ని యూజ్ చేయడం వల్ల వాళ్ళు చాలా మెడల్స్ ని గెలిచారు. మెడల్స్ అయితే వచ్చినాయి, కానీ తర్వాత మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళ లైఫే డ్యామేజ్ అయిపోయింది. ఆమ్స్ట్రాంగ్ ఒక ఫేమస్ సైక్లిస్ట్. చాలా మందికి సైక్లింగ్ అంటే గుర్తొచ్చే పేరు ఆమ్స్ట్రాంగ్. ఇతను అంత ఫేమస్. ఇతను టూర్ డి ఫ్రాన్స్ ని 7 సార్లు గెలిచి స్పోర్ట్స్ ఐకాన్ గా పేరు తెచ్చుకున్నాడు. క్యాన్సర్ ని బీట్ చేసి మరి ఇంత సక్సెస్ఫుల్ అయిన ల్యాన్స్ ఒక ఇంటర్వ్యూలో తను డ్రగ్స్ తీసుకుని ఈ టైటిల్స్ గెలిచినట్టు ఒప్పుకున్నాడు. దాంతో తను గెలిచిన 7 మెడల్స్ ని వెనక్కి తీసేసుకున్నారు. లాస్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే పక్కన ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. టోనియా హార్డింగ్ చేసిన చీటింగ్ ఏ రేంజ్ చీటింగ్ అంటే తన లైఫ్ స్టోరీ మీద సినిమా తీస్తే ఆ సినిమా ఆస్కార్ కి నామినేట్ అయింది. టోనియా హార్డింగ్ ఇంకా నాన్సీ ఇద్దరు టాప్ స్కేటర్స్. 1994 జనవరి 6న నాన్సీ స్కేటింగ్ లో పార్టిసిపేట్ చేసి వస్తుండగా ఎవరో తనని అటాక్ చేశారు. ఒక రాడ్డుతో తన కాళ్ళ మీద గట్టిగా కొట్టారు. కానీ నాన్సీ అదృష్టం బాగుండి తన కాలు విరగలేదు. జస్ట్ చర్మానికి మాత్రం గాయమైంది. కానీ ఆ తర్వాత రోజు జరిగిన నేషనల్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో నాన్సీ పార్టిసిపేట్ చేయలేదు. ఈ నేషనల్ ఛాంపియన్షిప్ లో తన ఫ్రెండ్ అయిన టోనియా
గోల్డ్ మెడల్ ని సాధించింది. తర్వాత నాన్సీ మీద జరిగిన అటాక్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తే టోనియా ఎక్స్ హస్బెండ్ కి ఈ అటాక్ లో హ్యాండ్ ఉన్నట్టు తెలిసింది. దీంతో టోనియాని ఇన్వెస్టిగేషన్ చేస్తే తనకు దీనికి ఎలాంటి సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే వింటర్ ఒలింపిక్స్ కి నాన్సీ ఇంకా టోనియా యుఎస్ఏ తరపున సెలెక్ట్ అయ్యారు. ఈ ఒలింపిక్స్ లో నాన్సీ సిల్వర్ మెడల్ గెలిచింది. టోనియా మాత్రం తన స్కేటింగ్ బోర్డుకి ప్రాబ్లం రావడంతో 8th ప్లేస్ తో సరిపెట్టుకుంది. ఒలింపిక్స్ అయిపోయాక ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే ఆ అటాక్ చేపించింది మరెవరో కాదు, తన ఫ్రెండ్ టోనియానే. దీంతో తను గెలిచిన నేషనల్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ ని వాళ్ళు వెనక్కి తీసేసుకున్నారు. కేవలం వెనక్కి తీసేసుకోవడమే కాదు, తనని బ్యాన్ కూడా చేశారు. ముందు ఒప్పుకోలేదు, కానీ ఏ అభిజిత్ మన స్టైల్లో ఓపెన్ చేయించు అని అనగానే నిజాన్ని బయటకు ఒప్పుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. సో పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్స్లో అడగండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.